ఒక పుస్తకం ఉంది. దాన్ని ప్రపంచంలోనే ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చదవలేకపోయారు. గూగుల్ కాదు, కృత్రిమ మేధస్సు కాదు, ఇంకెవరు కూడా దాన్ని చదవలేకపోయారు. 600 సంవత్సరాలుగా ఈ పుస్తకం ఒక రహస్యంగా ఉంది. అది ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న భాష ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పుస్తకం పేరు వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్. 1912 సంవత్సరాలలో ఒక అరుదైన పుస్తకాలు సేకరించేవాడు విల్ఫ్రిడ్ వోయినిచ్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని కనుగొన్నాడు. కానీ ఇది సాధారణ పుస్తకం కాదు. ఇందులో ఉన్న అక్షరాలు ఏ భాషకి సరిపోవు. దీన్ని ఎవరు చదవలేరు. దీన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ పుస్తకం 1400 సంవత్సరాలకు చెందిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు చాలా విచిత్రమైన చిత్రాలు కనిపిస్తాయి. తెలియని మొక్కలు, విచిత్రమైన గుర్తులు, స్నానం చేస్తున్న మహిళల చిత్రాలు, జ్యోతిష్య చిహ్నాలు. కానీ పెద్ద రహస్యం ఏమిటంటే ఈ చిత్రాలు ఏ నిజమైన వాటికి సరిపోవు. అంటే ఈ పుస్తకం ఒక కల్పిత ప్రపంచం గురించిందా? ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నించారు. యుద్ధకాల సాంకేతిక నిపుణులు, సాంకేతిక శాస్త్రవేత్తలు, ఆధునిక కృత్రిమ మేధస్సు కల వ్యవస్థలన్నీ ప్రయత్నించాయి, కానీ విఫలమయ్యాయి. ఎందుకంటే ఈ భాష నిర్మాణం నిజమైన భాషలానే ఉంది. పదాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి, వాక్యకరణం ఉంది, కానీ అర్థం మాత్రం లేదు. కొంతమంది అంటున్నారు ఇది ఒక రహస్య వైద్య పుస్తకం అని. అరుదైన మొక్కలు, దాచిన చికిత్సలు. కానీ సమస్య ఏమిటంటే ఆ మొక్కలు ఏవి కూడా నిజ ప్రపంచంలో లేవు. ఇంకొందరు ఇలా అంటున్నారు ఇది గ్రహాంతరవాసుల భాష కావచ్చు. ఎందుకంటే గుర్తులు పూర్తిగా లేవు, నిర్మాణం తెలీదు, ఎలాంటి ఆధారాలు లేవు. ఇది ఒక మోసం కావచ్చు. అంటే ఒకరు ఒక నకిలీ భాషను సృష్టించి ఒక పజిల్లా ఈ పుస్తకాన్ని తయారు చేశారు. కానీ ప్రశ్న ఏమిటంటే 600 సంవత్సరాల క్రితం ఎందుకు ఇలా చేస్తారు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ పుస్తకాన్ని పరిశీలిస్తే ఇది యాదృచ్ఛికంగా రాసింది కాదు. అర్థం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అర్థం చేసుకోలేము. అంటే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ సందేశాన్ని దాశారు. కానీ ఎందుకు? ఇప్పటికీ ఈ పుస్తకం పరిష్కరింపబడలేదు. ప్రపంచంలోనే పెద్ద రహస్యాలలో ఒకటిగా ఉంది. ఎవరు రాశారు? ఎందుకు రాశారు? అందులో ఏముంది? మీకేమనిపిస్తుంది? ఇది రహస్యం ఏదైనా ఉన్న పుస్తకమా, లేక గ్రహాంతర భాష, లేక ఒక కల్పితమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన పేజీని సబ్స్క్రైబ్ చేయండి.